హాయ్ ఫ్రెండ్స్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. ప్రతి రాష్ట్రంలో ఒక అవినీతి నిరోధక విభాగం అనేటువంటిది మనకుంది. దాన్ని మనం ఏసీబీ అంటున్నాం. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులపైన, ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్నటువంటి అవినీతి పైన నియంత్రణ చేయడం కోసం మనకు ఏసీబీ అనేటువంటి అవినీతి నిరోధక శాఖలు ఏ విధంగా అయితే ఉన్నాయో, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపైన, కేంద్ర ప్రభుత్వ సర్వీసులో పనిచేస్తున్నటువంటి ఉన్నత స్థాయి అధికారుల యొక్క అవినీతి పైన ఒక నియంత్రణ విభాగమే ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. ఓకేనా? అంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేటువంటిది అవినీతి నిరోధక విభాగము. అవినీతి కార్యకలాపాలను అరికట్టడం కోసము ఒక నిఘా విభాగంగా పనిచేస్తుంది. విజిలెన్స్ అంటే నిఘా. ఎప్పుడు కూడా అంటే మనకు కౌటిల్యుడి యొక్క అర్థశాస్త్ర గ్రంథంలో ఒక విషయం చెప్తాడు. ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడడం అనేటువంటిది చాప కింద నీరులాగా ఉంటుంది అని చెప్పేసి. అంటే అవినీతి అనేది సర్వసాధారణమైనటువంటి అంశంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ప్రభుత్వ విభాగాలపైన, ఉన్నత స్థాయి అధికారులపైన, ప్రభుత్వ ఉద్యోగులపైన ఒక అవినీతి కార్యకలాపాలను అరికట్టడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి నిఘా విభాగం ఉండాలని చెప్పి మనకు ప్రాచీన కాలంలోనే ప్రముఖ వ్యక్తి అయిన కౌటిల్యుడు పేర్కొన్నాడు. అందుకనే మన దేశంలో కేంద్ర ప్రభుత్వ సర్వీసులలో పనిచేస్తున్నటువంటి ఉన్నత స్థాయి అధికారులపైన, ఉద్యోగులపైన ఒక అవినీతి విభాగం, నిఘా విభాగం ఏర్పాటు చేయాలి అనేటువంటి దాంతో ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏర్పడింది. అయితే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏర్పాటుకు ప్రధాన కారణం సంతానం కమిటీ అండి. సంతానం కమిటీని 1962 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నియమించింది. కేంద్ర ప్రభుత్వము అవినీతి కార్యకలాపాలను అరికట్టడం కోసం, ప్రభుత్వ పరిపాలనలో అవినీతిని అరికట్టడం కోసము మార్గదర్శకాలు సూచించడం కోసం ఈ సంతానం కమిటీ వేశారు. సంతానం కమిటీ ఈ కమిటీ 4 సభ్యుల చేత ఈ కమిటీ వేయబడింది. ఈ కమిటీ ఒక ప్రత్యేకమైనటువంటి నిఘా విభాగం ఏర్పాటు చేయాలి, ఒక ప్రత్యేకమైనటువంటి కేంద్ర నిఘా అధికారి ఉండాలి అని చెప్పేసి మనకు ఈ కమిటీ చెప్పింది. ఈ కమిటీ సూచన మేరకు కేంద్ర ప్రభుత్వము 1964 ఫిబ్రవరి 11వ తేదీన సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ను నియమించడం జరిగింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ను అపాయింట్ చేశారు. ఇది కేంద్ర క్యాబినెట్ ఒక కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ను అపాయింట్ చేయడం జరిగింది. అంటే ఇది ఒక రాజ్యాంగపరమైనటువంటి పదవి కాదు, ఇది ఒక చట్టబద్ధమైనటువంటి పదవి ఏది కాదు. ఈ అధికారి ఒక కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా ఏర్పడినటువంటి అధికారి. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ పరిపాలనలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నత స్థాయి అధికారుల యొక్క అవినీతిని నిఘా చేయడం కోసం, అవినీతిని అరికట్టడం కోసము వివిధ ప్రభుత్వ శాఖలలో అవినీతి కార్యకలాపాలపైన పర్యవేక్షణ చేయడం కోసము ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ పనిచేయడం జరుగుతుంది. అయితే తర్వాత 1998 ఆగస్టు 25వ తేదీన సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్తో పాటు మరో 2 విజిలెన్స్ కమిషనర్స్ను అపాయింట్ చేయడం జరిగింది. మరో 2 విజిలెన్స్ కమిషనర్స్ను అపాయింట్ చేశారు. దీనితో 1998 నుంచి ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది ఒక బహుళ సభ్య సంఘంగా, త్రిసభ్య కమిషన్గా ఏర్పడింది. అంటే ప్రారంభంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది ఒకే కమిషనర్తో ఉండేది. ఇది ఏకసభ్య కమిషన్గా మనకు కొనసాగింది అని చెప్పొచ్చు. 1998లో ఒక ఆర్డినెన్స్ను జారీ చేయడం ద్వారా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఒక త్రిసభ్య కమిషన్గా మారింది. అంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్తో పాటు మరో 2 విజిలెన్స్ కమిషనర్స్ ఉంటారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు చైర్మన్గా వ్యవహరిస్తారు. వీరు సభ్యులుగా వ్యవహరిస్తారు. తర్వాత ఇక 2003 సంవత్సరంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చట్టమును పార్లమెంట్ చేసింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చట్టమును పార్లమెంట్ చేసింది. పార్లమెంటు ఈ చట్టము ద్వారా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యొక్క నిర్మాణము, అధికార విధులు, వివిధకు సంబంధించినటువంటి అంశాలు ఈ చట్టంలో పేర్కొన్నారు. దానితో ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది ఒక చట్టబద్ధమైన సంస్థగా మారింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది ఒక చట్టబద్ధమైన సంస్థగా ఏర్పడడం అనేటువంటి జరిగింది.
అంటే ఇప్పుడు 2003లో పార్లమెంట్ చేసినటువంటి చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారం ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు అధికార విధులు పరిధి అనేటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చట్టం ప్రకారమే ఈ విజిలెన్స్ కమిషన్ అనేటువంటిది పనిచేస్తుంది. ఓకేనా. మరి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యొక్క నిర్మాణం ఏంటో ఒకసారి చూద్దాం. ఓకేనా. వన్స్ అగైన్ కె సంతానం కమిటీ సూచన మేరకు 1962లో కేంద్ర ప్రభుత్వం నియమించిన కె సంతానం కమిటీ సిఫార్సుల మేరకు 1964 ఫిబ్రవరి 11న సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ అపాయింట్ చేయబడ్డారు. ఇది కేంద్ర ప్రభుత్వం ఒక కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా ఈ అధికారిని అపాయింట్ చేయడం జరిగింది. ఇది ఒక ఏకసభ్య కమిషన్ అని మనం చెప్పొచ్చు. 1998 ఆగస్టు 25వ తేదీన మరో 2 కమిషనర్స్ను ఇందులో అపాయింట్ చేస్తూ దీన్ని ఒక త్రిసభ్య కమిషన్గా మార్చడం జరిగింది. ఒక ఆర్డినెన్స్ పాస్ చేసి ఒక ఆర్డినెన్స్ ద్వారా దీన్ని త్రిసభ్య కమిషన్గా మార్చారు. త్రిసభ్య కమిషన్గా మార్చారు. తర్వాత 2003 సంవత్సరంలో పార్లమెంటు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చట్టం చేసి కమిషన్ యొక్క అధికార విధులను చట్టబద్ధంగా పేర్కొనడం జరిగింది. దాంతో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది 2003 సంవత్సరం నుంచి ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థగా కొనసాగుతుంది. అంతేకాకుండా 2004 సంవత్సరంలో దీనిని డిజిగ్నేటెడ్ ఏజెన్సీగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. డిజిగ్నేటెడ్ ఏజెన్సీగా ఇది కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం ద్వారా ఇది అధికారికంగా చట్టబద్ధంగా ఒక అవినీతి నిరోధక విభాగంగా కేంద్ర అవినీతి కార్యకలాపాలపై ఒక నిఘా విభాగంగా ఇది ఏర్పడడం జరిగింది. అందుకని ఇప్పుడు నేరుగా ఏదైనా ఒక కేంద్ర ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్నటువంటి అవినీతి గురించి నేరుగా ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు ఫిర్యాదు చేసుకునే అధికారం, పిటిషన్ పెట్టుకునేటువంటి అధికారం వ్యక్తులకు ఉంది. దానితో వివిధ విభాగాలలో జరుగుతున్న వివిధ ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న అవినీతి కార్యకలాపాలపైన ఉన్నత స్థాయి అధికారులుగా పనిచేస్తున్న వ్యక్తి యొక్క అవినీతి కార్యకలాపాలపైన ఏవైనా ఫిర్యాదులు వచ్చిన వెంటనే విచారణ చేపట్టేటువంటి స్వతంత్ర అధికారం కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి అనేది దక్కింది. సో మొత్తానికి 2004 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం దీన్ని డిజిగ్నేటెడ్ ఏజెన్సీగా ప్రకటించడంతో అవినీతి చర్యలపైన, అవినీతి కార్యకలాపాలపైన స్వతంత్రంగా దర్యాప్తు చేసే అధికారం, వాటిపై చర్యలు తీసుకునే అధికారము సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు దక్కింది. ఇక తర్వాత మనకు ఒక విజిల్ బ్లోయర్స్ చట్టం అనేది ఒక చట్టం చేశారు. ఈ విజిల్ బ్లోయర్స్ చట్టం అనేది 2011లో చేయబడింది. 2011లో చేయబడినటువంటి విజిల్ బ్లోయర్స్ చట్టం ప్రకారము అవినీతికి పాల్పడుతున్నటువంటి ఉద్యోగులపైన కానీ ప్రభుత్వ విభాగాలపైన కానీ ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ లాంటి వాటికి ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడు, వ్యక్తులు ఎవరైనా సమాచారం ఇచ్చినప్పుడు వారి పేరును ప్రకటించకుండా ఆ అవినీతి ఉద్యోగుల యొక్క, అవినీతి అధికారుల యొక్క సమాచారం ఇచ్చినందుకు వారికి కావలసిన ప్రొటెక్షన్ను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. సో ఇదే విజిల్ బ్లోయర్స్ చట్టం. ఎందుకంటే దేశంలో అవినీతిని అరికట్టాలి అంటే అవినీతికి పాల్పడుతున్నటువంటి ఉద్యోగులు, అధికారులపైన ప్రభుత్వం దృష్టికి రావాలి. కాబట్టి ప్రభుత్వ దృష్టికి వాళ్ళు తీసుకొచ్చినప్పుడు మరి వారికి ఆ అవినీతి ఉద్యోగులు, అవినీతి అధికారుల నుంచి థ్రెట్ ఉండేటువంటి ప్రమాదం ఉంటుంది. అందుకనే సో ఇలా అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి ఉద్యోగుల గురించి, అధికారుల గురించి, విభాగాల గురించి ఎవరైతే ప్రజలు ప్రభుత్వానికి సమాచారం ఇస్తారో, ఇలాంటి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ లాంటి నిఘా విభాగాలకు సమాచారం ఇస్తారో అప్పుడు ఆ సమాచారం మేరకు వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత, వారి పేర్లు బయటికి రాకుండా వారికి అన్ని రకాల ప్రొటెక్షన్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, ఇలాంటి సంస్థలది. ఇది 2011లో పార్లమెంటు విజిల్ బ్లోయర్స్ చట్టం ద్వారా ఈ రకమైనటువంటి నిబంధనలు తీసుకొచ్చింది. తర్వాత 2013 సంవత్సరంలో మనకు లోకాయుక్త చట్టం అనేది చేయబడింది. అయితే యాక్చువల్గా ఇది 2014లో చేయబడిందని చెప్పొచ్చు. 2014లో చేయబడిన లోకాయుక్త చట్టం ప్రకారము సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేటువంటిది ఉన్నత స్థాయి అధికారులపై వచ్చినటువంటి అవినీతి ఆరోపణల విషయంలో ప్రాథమిక దర్యాప్తును చేసే అధికారమును కలిగి ఉంది. అయితే ఈ ప్రాథమిక దర్యాప్తు కోసము సిబిఐని తన పరిధిలోకి తీసుకోవడం, అంటే సిబిఐకి సంబంధించినటువంటి అధికారులను, సో ఈ అవినీతి ఆరోపణలు వచ్చినటువంటి వ్యక్తి పైన ప్రాథమిక దర్యాప్తు చేయడం కోసం సిబిఐ యొక్క సహకారాన్ని తీసుకునే అధికారం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు ఉంటుంది. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో, చీఫ్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో వారు సిబిఐ డైరెక్టర్ను నియమించడంలో కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ను నియమించడంలో కానీ
ప్రభుత్వానికి సలహాదారులుగా కూడా వ్యవహరించడం అనేది జరుగుతుంది. మరి ఇలాంటి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యొక్క నిర్మాణం, సో మీ అందరికీ తెలిసిందే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యొక్క నిర్మాణం ఒక ప్రధాన కమిషనరు, ఇద్దరు విజిలెన్స్ కమిషనర్స్ ఉంటారు. ఓకేనా, ఇద్దరు విజిలెన్స్ కమిషనర్స్ ఉంటారు. ఒకరేమో సివిసి అంటాం, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ అంటాం. సో ఇతన్నే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు చైర్మన్ అని కూడా అంటారు. వీరిని ఎవరు అపాయింట్ చేస్తారు? వీరిని అపాయింట్ చేసేది ఎవరు అంటే రాష్ట్రపతి. వీరిని అపాయింట్ చేసేది భారత రాష్ట్రపతి. అయితే భారత రాష్ట్రపతి ఒక అధికార సంతకము ద్వారా, రాష్ట్రపతి సంతకము ద్వారా, ఒక ఉత్తర్వు ద్వారా ఈ సివిసిని విజిలెన్స్ కమిషనర్స్ను అపాయింట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ అపాయింట్మెంట్ అనేది ప్రధానమంత్రి నేతృత్వంలోని ఒక ఎంపిక కమిటీ సిఫార్సుల మేరకు ఈ అపాయింట్మెంట్ అనేది జరుగుతుంది. ఒక ఎంపిక కమిటీ, ప్రధానమంత్రి నేతృత్వంలోని ఒక ఎంపిక కమిటీ సిఫార్సు ఆధారంగా రాష్ట్రపతి తన సంతకము ద్వారా ఈ విజిలెన్స్ కమిషనర్స్ను సివిసిని నియమించడం జరుగుతుంది. ప్రధానమంత్రి ఎంపిక కమిటీలో మొత్తం 3 సభ్యులు ఉంటారు. అందులో ప్రైమ్ మినిస్టరు, తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి, అదేవిధంగా లోక్సభ స్పీకరు. సో ప్రధానమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి, లోక్సభ స్పీకర్ చేత ఒక ఎంపిక కమిటీ అనేది ఉంటుంది. సో ఈ కమిటీ సివిసిగా, విజిలెన్స్ కమిషనర్గా ఎవరిని అపాయింట్ చేయాలో వారి పేర్లను రాష్ట్రపతికి సూచిస్తుంది. రాష్ట్రపతి తన సంతకం ద్వారా వారిని అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్, మరి వీరి పదవీ కాలం ఎంత? వీరి పదవి విరమణ వయస్సు ఎంత అంటే, సో వీరి పదవీ కాలము 4 సంవత్సరాలు. ఇంపార్టెంట్ అండి, వీరి పదవీ కాలము 4 ఇయర్స్ మాత్రమే. అంటే సివిసి కానీ విజిలెన్స్ కమిషనర్ యొక్క పదవీ కాలము 4 ఇయర్స్ మాత్రమే. సో చాలా వాటికి మనం చూసాం 3 ఇయర్స్ ఉంది, 5 ఇయర్స్ ఉంది, 6 ఇయర్స్ ఉంది. కానీ ఇక్కడ చట్టబద్ధ సంస్థ అయినటువంటి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో విజిలెన్స్ కమిషనరు యొక్క పదవీ కాలం 4 ఇయర్స్ మాత్రమే. ఓకేనా. పదవి విరమణ వయస్సు వచ్చేసి, రిటైర్మెంట్ వయస్సు వచ్చేసి 65 ఇయర్స్ అండి. పదవి విరమణ వయస్సు అనేది 65 సంవత్సరాలు. అంటే వీటిలో ఏది ఎక్కువైతే దాన్ని మనం కన్సిడర్ చేస్తాం. అంటే 4 సంవత్సరాలు లేదా పదవి విరమణ వయసు 65 సంవత్సరాల వయస్సు వచ్చేంత వరకు ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా అపాయింట్ చేసిన వాళ్ళు కొనసాగడం అనేది జరుగుతుంది. ఓకేనా, రైట్. తర్వాత వీరు ఒకవేళ రాజీనామా చేయాలన్నా రాష్ట్రపతికి సమర్పించాలి. ఎవరి చేత అయితే అపాయింట్ చేయబడతారో వారు తమ పదవికి రాజీనామా చేయాలనుకున్నప్పుడు వారిని నియమించిన వ్యక్తులకే ఇవ్వడం అనేది మనకు పాలిటీలో జనరల్గా చెప్పుకున్నటువంటి అంశం. అది మీ అందరికీ తెలుసు. అయితే వీరి పదవీ కాలం పూర్తి కాకముందుకే ఒకవేళ వీరిపై ఏవైనా ఆరోపణలు వచ్చినప్పుడు వీరిని తొలగించే అధికారం ఎవరికి ఉంటుందంటే సింపుల్, అది కూడా రాష్ట్రపతి గారికే ఉంటుంది. కానీ రాష్ట్రపతి వీరి పదవీ కాలం పూర్తి కాకముందుకే వీరిని వివిధ కారణాల చేత తొలగింపు చేయాలి అంటే ఏ పద్ధతిని పాటించాలి అనేది మనకు తెలిసి ఉండాలి. అది ఏ పద్ధతి అంటే, ఒక యూపీఎస్సీ చైర్మన్, యూపీఎస్సీ సభ్యులను ఏ విధంగా అయితే వారి పదవీ కాలం పూర్తి కాకముందుకే ఆరోపణలు వచ్చినప్పుడు రాష్ట్రపతికి తొలగించే అధికారం ఉందో ఆ విధంగానే ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ను ఇతర విజిలెన్స్ కమిషనర్పై ఆరోపణలు వచ్చినప్పుడు తొలగించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది అని చెప్పేసి 2003లో చేసినటువంటి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చట్టం చెప్తుంది. ఓకేనా. అయితే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చట్టం 2003 ప్రకారం మరి యూపీఎస్సీ చైర్మన్ సభ్యులను తొలగించే పద్ధతిలో రాష్ట్రపతి తొలగిస్తారు అంటే మనందరికీ తెలిసిందే. యూపీఎస్సీ చైర్మన్ సభ్యులపైన ఏవైనా ఆరోపణలు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ జరిపించి ఆ విచారణ నివేదిక ద్వారా, ఆ విచారణ తీర్పు ద్వారా వారిని తొలగించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కానీ ఇతర విజిలెన్స్ కమిషనర్ పైన కానీ ఏవైనా దివాలా తీసినప్పుడు కానీ, లేదంటే ఇతర అవినీతి ఆరోపణలు కానీ, నైతిక ప్రవర్తన కానీ, లాభదాయక పదవిలో కొనసాగుతున్నాడని కానీ, ఓకేనా, లాభదాయక పదవిలో కొనసాగుతున్నాడని కానీ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడని కానీ, లేదా ఏదైనా నేరారోపణలు వచ్చినప్పుడు కానీ, సో వీరిపైన సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ జరిపించి ఆ విచారణ ద్వారా వీరిని తొలగించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. మొత్తానికి సెంట్రల్ విజిలెన్స్ కమిషనరు ఇతర కమిషనర్స్ యూపీఎస్సీ చైర్మన్ సభ్యులను తొలగించే పద్ధతిలో రాష్ట్రపతి తొలగిస్తాడు అనేది గుర్తుంచుకోండి. ఓకేనా, రైట్. ఏ కారణాల చేత తొలగించవచ్చు అన్నాం? దివాలా తీసినప్పుడు కానీ, లేదా నైతిక ప్రవర్తన కోల్పోయినప్పుడు కానీ,
అంటే అనైతిక ప్రవర్తనకు పాల్పడినప్పుడు కానీ, మిస్బిహేవియర్ కలిగి ఉన్నప్పుడు కానీ, తర్వాత నేరారోపణలు ఎదుర్కొన్నప్పుడు కానీ, లాభదాయకమైనటువంటి పదవులలో ఉన్నప్పుడు కానీ, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు కానీ వీరిని తొలగించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. మరియు సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ జరిపి తొలగిస్తారు. మొత్తానికి యూపీఎస్సీ చైర్మన్ సభ్యులను తొలగించే పద్ధతిలో వీరు తొలగించబడతారు. నెక్స్ట్ వన్, జీతభత్యాలు. జీతభత్యాలు కనుక మనం తీసుకున్నట్లయితే పార్లమెంటు చట్టం ద్వారా వీరి జీతభత్యాలు అనేవి ఉంటాయి. ఇక్కడ వీరి జీతభత్యాలు అనేవి యూపీఎస్సీ చైర్మన్ పొందే జీతంతో సమానంగా సివిసి జీతం ఉంటుంది. తర్వాత సభ్యులు పొందే జీతంతో సమానంగా వీసీల జీతం అనేది ఉంటుంది. యూపీఎస్సీ చైర్మన్ పొందే జీతంతో సమానంగా సివిసి జీతం, సభ్యులు పొందే జీతంతో సమానంగా వీసీ జీతం అనేది ఉంటుంది. అంటే ప్రస్తుతం సివిసి జీతం 2,50,000 అన్నట్టు, వీసీ జీతం 2,25,000 అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ఈ రకంగా సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ యొక్క జీతం యూపీఎస్సీ చైర్మన్ జీతంతో సమానం, విజిలెన్స్ కమిషనర్ యొక్క జీతం యూపీఎస్సీ సభ్యుల జీతంతో సమానం. ఈ జీతభత్యాలను పార్లమెంట్ చట్టం ద్వారా నిర్ణయించబడుతుంది. పార్లమెంట్ చట్టం ద్వారా పెంచడం జరుగుతుంది. వీరు పదవిలో ఉన్నంత వరకు వీరి జీతభత్యాలను తగ్గించే అధికారం ప్రభుత్వానికి ఉండదు. మరియు వీరి జీతభత్యాలను తగ్గించేటువంటిది అంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప ఇతర సందర్భాలలో వీరి పదవిలో ఉన్నంత కాలం వీరి జీతభత్యాలను తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదు, అవసరమైతే పెంచడం తప్ప. ఓకేనా. తర్వాత వీరి జీతభత్యాలను కేంద్ర సంఘటిత నిధి నుండి చెల్లించడం జరుగుతుంది. వీరి జీతభత్యాలను కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఒకటి ఉంది. ఏమిటి అంటే సివిసిగా కానీ వీసీగా కానీ పనిచేసినటువంటి వ్యక్తులు ఆ పదవీకాలం పూర్తయిన తర్వాత లేదా రిటైర్డ్ అయిన తర్వాత వారు మళ్ళీ ఏ ప్రభుత్వ ఉద్యోగము చేపట్టడానికి వీల్లేదు, ఏ ప్రభుత్వ విభాగంలో ఏ పదవిని కూడా చేపట్టడానికి వీల్లేదు అనేటువంటి ఒక కండిషన్ 2003లో చేసినటువంటి పార్లమెంట్ చట్టంలో స్పష్టంగా మెన్షన్ చేశారు. 2003లో చేసినటువంటి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చట్టం ఏదైతే ఉందో, ఈ చట్టంలో చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. ఏమని? సెంట్రల్ విజిలెన్స్ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో మనకు పదవీకాలం పూర్తయిన తర్వాత, పదవి విరమణ తర్వాత వీరు మళ్ళీ ఏ ప్రభుత్వ ఉద్యోగం ఏ ప్రభుత్వ పదవి చేపట్టడానికి అనర్హులు అన్నారు. ఎందుకంటే ఒక నిఘా విభాగంలో, ఒక కేంద్ర నిఘా విభాగంలో ఒక అవినీతి కార్యకలాపాలపైన ఒక నిఘా విభాగంగా పనిచేసేటువంటి సంస్థలో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి వారు రిటైర్మెంట్ అయిన తర్వాత వారు ఎలాంటి పదవి చేపట్టడానికి వీలు లేదు అని 2003లో చేసినటువంటి పార్లమెంట్ చట్టంలో స్పష్టంగా పేర్కొనబడి ఉంది. ఇది సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యొక్క నిర్మాణం, దానికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ కానీ వీటన్నిటి గురించి కానీ మనం తెలుసుకున్నాం. ఇక తర్వాత సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యొక్క అధికార విధులు ఏమిటి? సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యొక్క అధికార విధులు లేదా పరిధి అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ముందుగా అధికార విధుల గురించి చూద్దాం. ఫస్ట్ వన్, ఆల్ ఇండియా సర్వీసెస్. అంటే ఆల్ ఇండియా సర్వీసెస్, అఖిల భారత సర్వీసులు అంటారు కదా, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి అఖిల భారత సర్వీసులలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి అధికారులపైన వచ్చినటువంటి అవినీతి ఆరోపణలను విచారణ చేసేటువంటి అధికారము, విచారణకు ఆదేశించే అధికారము సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు ఉంటుంది. ఇక అంతేకాకుండా కేంద్ర సర్వీసులలో పనిచేస్తున్నటువంటి ఉన్నత స్థాయి అధికారుల యొక్క అవినీతి ఆరోపణలపైన కూడా విచారణ జరిపేటువంటి అధికారం ఉంటుంది. తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో సిఈఓగా పనిచేస్తున్నటువంటి స్థాయి అధికారులపై వచ్చేటువంటి అవినీతి ఆరోపణలను కూడా విచారణ చేసేటువంటి అధికారం ఉంటుంది. తర్వాత జనరల్ ఇన్సూరెన్స్. సో జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలలో మేనేజర్ స్థాయి అధికారులపై వచ్చేటువంటి అవినీతి ఆరోపణలను విచారణ చేసేటువంటి అధికారం సివిసికి ఉంటుంది. తర్వాత
లైఫ్ ఇన్సూరెన్స్లో డివిజనల్ మేనేజర్ స్థాయి ఇతర అధికారులపై వచ్చేటువంటి ఆరోపణలను విచారణ చేసే అధికారము ఉంటుంది. ఇక తర్వాత ప్రభుత్వ బ్యాంకులలో పనిచేసేటువంటి ఉన్నత స్థాయి అధికారులు, అంటే ప్రభుత్వ బ్యాంకులలో పనిచేస్తున్నటువంటి ఎండి లాంటి ఉన్నత స్థాయి అధికారులపై వచ్చే అవినీతి ఆరోపణలను కూడా విచారించే అధికారము సివిసికి ఉంటుంది. తర్వాత ఆర్బీఐ అదేవిధంగా మనకు ఇంకా సిడ్బి నాబార్డ్ మొదలైనటువంటి సంస్థల్లో పనిచేస్తున్నటువంటి అధికారులు గ్రూప్ డి స్థాయి ఉద్యోగులపై వచ్చే ఆరోపణలను కూడా విచారించే అధికారం సివిసికి ఉంటుంది. ఇది సివిసికి విచారణ పరిధిలోనికి వచ్చేటువంటి అవి. అంటే సివిసి విచారణ పరిధిలోకి వచ్చేటువంటివి ఏమిటయ్యా అంటే, ఒకటి అఖిల భారత సర్వీసులు, కేంద్ర సర్వీసులలో పనిచేస్తున్న ఉన్నత స్థాయి అధికారులు, తర్వాత కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో సిఈఓగా పనిచేస్తున్నటువంటి అధికారులు, జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలలో మేనేజర్ స్థాయి అధికారులు, లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలలో డివిజనల్ మేనేజర్ స్థాయి ఇతర అధికారులు, ప్రభుత్వ బ్యాంకులలో ఎండి స్థాయి లాంటి అధికారులు, ఆర్బీఐ, సిడ్బి, నాబార్డ్ లాంటి వాటిలో పనిచేస్తున్నటువంటి అధికారులు, గ్రూప్ డి స్థాయి ఉద్యోగులపై వచ్చే అవినీతి ఆరోపణలు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ పరిధిలోకే వస్తాయి. ఇవన్నీ కూడా వీటికి సంబంధించినటువంటి అవినీతి ఆరోపణల విచారణ అంశాలన్నీ కూడా సివిసి పరిధిలోకి వస్తాయి. సో సివిసికి వీటితో పాటుగా ఉన్నటువంటి మరికొన్ని విధులు ఏమిటయ్యా అంటే, సివిసికి వీటితో పాటుగా ఉన్నటువంటి ఇంకొన్ని విధులు, ముఖ్యంగా 1988 అవినీతి నిరోధక చట్టం ఏదైతే ఉందో, ఈ అవినీతి నిరోధక చట్టం ప్రకారం వివిధ ప్రభుత్వ శాఖలలో అవినీతికి సంబంధించినటువంటి వ్యవస్థ పైన పర్యవేక్షణ చేసే అధికారం ఉంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు అంటే కేంద్ర ప్రభుత్వంలో అనేక డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ప్రతి డిపార్ట్మెంట్లో అవినీతిని అరికట్టడం కోసం ఒక ప్రత్యేక విభాగం ఉంటుంది. సో అలాంటి అవినీతి నిరోధక కోసం వివిధ ప్రభుత్వ శాఖల్లో చేస్తున్నటువంటి కార్యకలాపాలపైన పర్యవేక్షణ చేసే అధికారం సివిసికి ఉంటుంది. అంటే అవినీతి జరిగినప్పుడు కాదు, అవినీతి జరగకుండా కూడా అవినీతి వ్యవస్థను, అవినీతిని నిరోధించడం కోసం వివిధ ప్రభుత్వ శాఖలలో సంస్థలు లేదా ఇటువంటి ఇతర విభాగాలు ఎలా పనిచేస్తున్నాయి అనేది పర్యవేక్షణ చేసే అధికారం ఈ సివిసికి ఉంటుంది. తర్వాత ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే యాక్ట్ ఉందో ఆ యాక్ట్ ప్రకారం ఢిల్లీ స్పెషల్ పోలీస్ పై కూడా పర్యవేక్షణ చేసే అధికారం, నిఘా చేసే అధికారం ఉంటుంది. పర్యవేక్షణ, నిఘా అర్థమవుతుందా? ఢిల్లీ స్పెషల్ పోలీస్ పైన కూడా నిఘా, పర్యవేక్షణ. ప్రస్తుతం ఈ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం కొనసాగుతుంది సిబిఐ. అంటే దీని ఉద్దేశం ఏంటంటే, సిబిఐలో పనిచేస్తున్నటువంటి ఉన్నత స్థాయి అధికారులు కూడా వారు ఒకవేళ అవినీతికి పాల్పడేటువంటి అవకాశం ఉంటే, అవినీతికి పాల్పడినట్లయితే వారిపై కూడా పర్యవేక్షణ చేసి, వారిపై కూడా నిఘా చేసి, వాటిపై కూడా విచారణ చేసే అధికారం సివిసికి ఉంది అని చెప్పడం. అందుకనే మనకు గతంలో సిబిఐగా పనిచేస్తున్నటువంటి కొంతమంది డైరెక్టర్ల పైన ఆరోపణలు వచ్చినప్పుడు ఏకంగా సివిసి ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది. సివిసి చేత దానిపైన విచారణ చేయించడం అనేది జరిగింది. అలా ఢిల్లీ స్పెషల్ పోలీస్గా ఉన్నటువంటి సిబిఐ ఏదైతే ఉందో, ఈ సిబిఐ పైన కూడా ఒక పర్యవేక్షణ, మరి అవినీతికి సంబంధించి నిఘా ఉంచే అధికారం కూడా సివిసికి ఉంది, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు ఉంది. ఓకేనా? తర్వాత సివిసి ప్రతి సంవత్సరం తన వార్షిక నివేదికను రాష్ట్రపతికి సమర్పించడం జరుగుతుంది. తన వార్షిక నివేదికను రాష్ట్రపతికి సమర్పించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక తర్వాత సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు ఒక ప్రధాన కార్యాలయం ఉంటుంది. ఒక ప్రధాన కార్యాలయం, దీన్ని మనం సచివాలయంగా చెప్పొచ్చు. ప్రధాన కార్యాలయం సచివాలయం. ఇది న్యూఢిల్లీలో ఉంది. దీనికి ఒక కార్యదర్శి, అదేవిధంగా ఒక సంయుక్త కార్యదర్శి, ఓకేనా, అదేవిధంగా
10 మంది ఉప కార్యదర్శులు లేదంటే డైరెక్టర్లు మొదలైన వాళ్ళు ఉంటారు. దాంతో పాటుగా వివిధ ప్రభుత్వ డిపార్ట్మెంట్లు ఉన్నాయి. డిపార్ట్మెంటల్ ఒక 15 ప్రభుత్వ డిపార్ట్మెంటల్స్ ఉన్నాయి. ఈ 15 ప్రభుత్వ డిపార్ట్మెంట్కు ప్రతి డిపార్ట్మెంట్కు ఒక కమిషనర్ ఉంటారు సివిసి తరపున. సో మొత్తానికి సివిసికి ఒక ప్రధాన కార్యాలయం, ఒక సెక్రటరేట్ ఉంటుంది. ఇది న్యూఢిల్లీలో ఉంది. దీనికి ఒక కార్యదర్శి, ఒక సంయుక్త కార్యదర్శి, 10 మంది ఉప కార్యదర్శులు లేదా డైరెక్టర్లు ఉంటారు. మరియు 15 ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో కమిషనర్స్ ఉంటారు. అంటే మొత్తం 15 మంది కమిషనర్స్ ఉంటారు. ఒక్కొక్క డిపార్ట్మెంట్కు ఒక్కొక్కటి సివిసి తరపున ఒక్కొక్క కమిషనరు ఉంటారు. దీంతో పాటుగా చీఫ్ టెక్నికల్ ఎగ్జామినర్ అనేటువంటిది ఒక విభాగం కూడా ఉంటుంది. చీఫ్ టెక్నికల్ ఎగ్జామినర్ అనేటువంటి ఒక విభాగం ఉంటుంది. ఈ విభాగము సివిసికి విధి నిర్వహణలో సహకారాన్ని అందిస్తుంది. ఇది సివిసి యొక్క ఇతర విధులుగా మనం చెప్పొచ్చు. 1988 అవినీతి నిరోధక చట్టం ప్రకారం వివిధ ప్రభుత్వ శాఖలలో అవినీతి కార్యకలాపాలపైన నిఘా సంస్థలు ఎలా పనిచేస్తున్నాయనేది పర్యవేక్షణ చేసే అధికారం సివిసికి ఉంటుంది. ఢిల్లీ స్పెషల్ పోలీస్పై కూడా పర్యవేక్షణ నిఘా అధికారం సివిసికి ఉంటుంది. సివిసి తన వార్షిక నివేదికను రాష్ట్రపతికి ఇస్తుంది. తర్వాత సివిసికి ఒక ప్రధాన కార్యాలయం, సచివాలయం ఉంటుంది. దీనికి ఒక కార్యదర్శి, ఒక సంయుక్త కార్యదర్శి, 10 మంది ఉప కార్యదర్శులు లేదా డైరెక్టర్లు మరియు 15 ప్రభుత్వ డిపార్ట్మెంట్లు. ప్రతి డిపార్ట్మెంట్కు సివిసి తరపున ఒక కమిషనర్ ఉంటారు. సివిసికి తన విధి నిర్వహణలో చీఫ్ టెక్నికల్ ఎగ్జామినర్ అనేటువంటిది సహకారమును అందించడం జరుగుతుంది. ఓకేనా, రైట్. ఇంకా తర్వాత మరి ఈ సివిసికి 1964లో సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా నియమించబడిన మొదటి వ్యక్తి ఎవరు? సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా నియమించబడినటువంటి మొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే నిట్టూరి శ్రీనివాసరావు. ప్రస్తుతం సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా 2020 ఏప్రిల్ 25వ తేదీన అపాయింట్ చేయబడ్డారు. వారే మనకు సంజయ్ కొఠారి. ఓకేనా. సిబిఐ డైరెక్టర్ను అపాయింట్ చేయడంలో కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ యొక్క సహకారాన్ని తీసుకోవాలి అని చెప్పేసి 2003లో చేసినటువంటి పార్లమెంట్ చట్టం చెప్తుంది. రీసెంట్గా మనకు సిబిఐ డైరెక్టరు నియామకం జరిగింది, సుబోధ్ కుమార్ జైస్వాల్ అని. అలా సిబిఐ డైరెక్టర్లు తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ను అపాయింట్ చేయడంలో కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ యొక్క సహకారాన్ని తీసుకోవడం అనేది ఉంటుంది. ప్రస్తుతం మాత్రం సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా సంజయ్ కొఠారి కొనసాగుతున్నాడు. 2020 ఏప్రిల్ 25వ తేదీన వీరు అపాయింట్ చేయడం జరిగింది. ఇలా మన కేంద్ర స్థాయిలో ఒక ఉన్నత స్థాయి అధికారులుగా పనిచేస్తున్నటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లు, ఇతర సెంట్రల్ సర్వీసెస్, ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న ముఖ్య కార్యనిర్వహణ అధికారులు, తర్వాత ప్రభుత్వ బ్యాంకులు, ఆర్బీఐ మొదలైనటువంటి వివిధ కేంద్ర స్థాయిలోని ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేస్తున్న ఉన్నత స్థాయి అధికారులపైన, ఉద్యోగ వ్యవస్థ పైన అవినీతిని అరికట్టడం కోసం ఉన్నటువంటి ఒక ప్రత్యేక నిఘా విభాగమే ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. ఓకేనా, రైట్. ఇది సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి సంబంధించినటువంటి సమాచారం. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటివి చట్టబద్ధమైన సంస్థల గురించి చెప్పుకుంటున్నాం. చట్టబద్ధమైన సంస్థలలో మొదటి సంస్థగా దీన్ని తీసుకోండి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ను. ఇతర చట్టబద్ధమైన సంస్థల గురించి నెక్స్ట్ క్లాస్లో 1 by 1 కంటిన్యూ చేద్దాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ, బాయ్.